ఏలూరు జిల్లా కలపర్రు టోల్ గేట్ వద్ద భారీగా బంగారం సీజ్ చేశారు అధికారులు. 50 కేజీల బంగారం, వెండి ఆభరణాలు పట్టుకున్నారు. మరో కారులో 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి లభ్యమైంది. హనుమాన్ జంక్షన్లో ఒక కారులో 15 లక్షలు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు పోలీసులు. ఏలూరు జిల్లా కలపర్రు టోల్ గేట్ వద్ద భారీగా బంగారం సీజ్ చేశారు అధికారులు. ఏకంగా 50 కేజీల బంగారం, వెండి ఆభరణాలు పట్టుకున్నారు. మరో కారులో 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి లభ్యమైంది. హనుమాన్ జంక్షన్లో ఒక కారులో 15 లక్షల రూపాయలు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, ఏకంగా 50 కేజీల బంగారం, మరో 22 కేజీల బంగారం ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? వ్యాపారస్తుల వీళ్ళు ఏం చెప్తున్నారు? చూడవచ్చు, ఉదయం సంబంధించి కూడా చూస్తే ప్రధానంగా పెదపాడు మండలం కలపాడు టోల్ గేట్ వద్ద కూడా పోలీసులు చెకింగ్ చేసుకుంటారో కూడా ఏదైతే అనుమానిత వాహనాలు అయితే 2 వాహనాలు గుర్తించారు. ఆ గుర్తించినటువంటి వాహనాల్లో కూడా బంగారంతో పాటు వెండి సంబంధించిన చూస్తే 15 లక్షల రూపాయల నగదు, మరేపు వెండి కేజీలు 22 కేజీలకు సంబంధించినటువంటి బంగారం సంబంధించి మరేపు వెండి సంబంధించినటువంటి వస్తువులు కూడా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి కూడా స్థలంగా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేకపోవడం కూడా వాటిని కూడా పోలీసులు సీజ్ చేసినట్టు వచ్చి కూడా కనబడుతుంది. ఎవరైతే జేసీ లావణ్య విని ఉన్నారో క్షేత్రస్థాయిలో కూడా ఆమె కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి బంగారం కానీ మరి డబ్బుకు సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించినటువంటి గుర్తింపు పత్రాలు కానీ అవి కానీ సమర్పించినట్టే వారికైతే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెబుతున్నారు. ఇదే చూసుకుంటే ప్రధానంగా ఇతర ఏరియాల నుంచి చూస్తుంటే బెంగళూరు కానీ మిగిలిన ఏరియాలకు సంబంధించినటువంటి ఒక ప్రైవేటు యాజమాన్య సంస్థ నుంచి కూడా ఈ బంగారం సంబంధించి కానీ తీసుకువెళ్తున్నారంటూ కూడా గుర్తించినటువంటి పోలీసులు కూడా వారికి కూడా సమాచారం ఇచ్చారు. కొంత ఈ బంగారం కానీ మరేపు ఈ డబ్బుకు సంబంధించినటువంటి సరైన పత్రాలు చూపించి మిగిలిన వాటిని కూడా తీసుకెళ్లాలని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. ఓకే రాజు. ఈ రోజు కలపర్రు చెక్ పోస్ట్ దగ్గర ఒక వెహికల్ అంటే క్లోజ్డ్ కంటైనర్ అనేది చెక్ చేసినప్పుడు వి ఫౌండ్ సమ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేది ఉండటం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు కొంత జిఎస్టీ బిల్ చూపించారు. బట్ దీనికి సంబంధించి గోల్డ్ కానీ ఈ సిల్వర్ జ్యువెలరీకి సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు టోటల్ సర్టిఫైడ్ స్టాక్ సమ్మరీ కానీ దానికి సంబంధించినటువంటి బిల్స్ లైక్ ఓనర్ ఎవరైతే వీళ్ళకి ఆథరైజేషన్ లెటర్ కానీ ప్రాపర్ నెక్స్ట్ సిబిడిటీ నుంచి కూడా వాళ్ళ కాపీ ఆఫ్ ద సిబిడిటీ కూడా తీసుకొని రావాలి గోల్డ్ క్యారీ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి సీజ్ చేయడం జరిగింది.